మరి కొన్ని మాటలుగా ముందుగా దేవుడు ఎలాంటి వారి ప్రార్థన ఉంటాడో అనే మాటలను మనం నేర్చుకుందామండి. పిల్లరా, ప్రార్థన అనగా ఏమి మీకు తెలుసా? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అంటే మనకు ఏ సమస్యలు ఉన్నావో, ఎలాంటి మరి సమస్యలు ఉన్నావో ఆ సమస్యలను మరి ఎవరితో పంచుకోవడం అంటే దేవునితో పంచుకోవడము. దీన్ని ఏమంటారంటే ప్రార్థన. పిల్లరా, మరి మొట్టమొదట ప్రార్థన ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం ఒకసారి చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందని ఇక్కడ దేవుడు రాస్తున్నాడంటే ఎనోషు కాలంలో. మొట్టమొదటిగా ప్రార్థన ఎవరి కాలంలో ప్రారంభమైందంటే ఎనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. పిల్లరా, మరి దేవుడు ఎలాంటి వారి ప్రార్థన వింటాడో అనే విషయాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోని యోనా గారు రాసినటువంటి యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గారు రాసిన 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోనా ఒక దినమంత ప్రయాణం సంచరించు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. పిల్లరా, ఇక్కడ దేవుడు రాసిన మాట ఏంటంటే నినివే పట్టణం అనేది చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణము దేవుని దృష్టికి ఏ విధంగా అయిపోయిందంటే భయంకరమైన పాపంలోనూ దుర్మార్గతలోనూ జీవిస్తూ ఉంది. మరి అలాంటి పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే 40 దినంలోనే లయం చేయాలనుకుంటున్నాడు. అంటే జస్ట్ 40 దినాల్లో టైంలోపు మరి యొక్క పట్టణాన్ని అంతటిని కూడా నాశనం చేసి మరి దేవుని యొక్క కోపానికి వస్తుందని దేవుడు ఎవరి ద్వారా ప్రకటించమన్నాడంటే అది మొదటి అధ్యాయంలోనే 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఇక్కడ యోనా వారి ద్వారా నినివే పట్టణానికి ఒక సమాచారము, ఒక హెచ్చరిక దేవుడు పంపిస్తున్నాడు. ఏంటంటే 40 రోజుల్లోనే ఈ యొక్క నినివే పట్టణాన్ని లయం చేస్తాను అన్నప్పుడు మరి ఆ నినివే పట్టణస్థులందరూ ఏ విధంగా ఈ యొక్క మాటను స్వీకరించారంటే తమ మనసులను మార్చుకొని దేవుని ఎదుట ప్రార్థన మనవి చేయాలనుకున్నారు. అది ఏ విధంగా అంటే మరి ఉపవాసంతో మరి దేవునికి ప్రార్థించినట్టు మరి 3వ అధ్యాయంలో మనకు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు దేవుడు. పిల్లరా, మరి వారు ఏ విధంగా ప్రార్థించారంటే ప్రజలందరే కాక చివరికి రాజు సైతం మరి తన రాజవస్త్రం తీసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించారంట. ఒక రాజే మరి తను తాను తగ్గించుకొని తన దేశాన్ని దేవుని యొక్క మరి శిక్షకు లోను కాకోకుండా మరి దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించబడాలని రాజే మరి తన యొక్క రాజవస్త్రం తీసి మరి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించాడు. ప్రార్థించడమే కాక అతని దగ్గర ఉన్న మంత్రులను కూడా మరి ప్రార్థించాలని ప్రేరేపించినాడు. అప్పుడు ఏం చేసినారంటే ప్రజలందరూ మరి
ఉపవాసంతో, పశువులు సైతం ఉపవాసంతో మరి మేత తినుకోకుండా మరి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారమే చేశారు పిల్లల. చేసిన తర్వాత దేవుడు మరి ఆ యొక్క నినివే పట్టణాన్ని, ఆ గొప్ప పట్టణాన్ని, 40 రోజుల్లో లయం కావాల్సిన పట్టణాన్ని దేవుడు కాపాడాడు. ఆ మాట ఎక్కడుందంటే యోనా గ్రంథం 3:10 ఒకసారి చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పిల్లల, దేవుడు ఎంతటి పాపాత్ములైనా, ఎంత దుర్మార్గతలో ఉన్నా మరి మన మనస్సు ఎవరి వైపు తిప్పుకుంటే రక్షిస్తాడంట? దేవుని వైపు. నీవెన్ని పాపాల్లో దుర్మార్గతలో ఉన్నా కూడా నీ మనసు ఎవరి వైపు తిప్పితే దేవుడు కాపాడుతాడంటే, మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మన యొక్క పాపాలని కూడా క్షమించి మనల్ని రక్షిస్తాడు. ఒక నినివే మహాపట్టణాన్ని మరి వారు ప్రార్థించిన, మరి గోనె పట్టు కొట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించిన వెంటనే మరి 40 దినాల్లో లయం చేయాలనుకున్నటువంటి ఆ నినివే పట్టణాన్ని దేవుడు కాపాడడం జరిగింది. ఇది జరగడానికి గల కారణం ఏమిటంటే, ఆ నినివే పట్టణస్తులు ఏం చేశారు? దేవునికి ప్రార్థన చేశారు. ఇలా మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మనము దేవునికి మొరపెడితే, ప్రార్థిస్తే దేవుడు మన యొక్క మనవిని, అంటే ఏ విధంగా మనం విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి, ఒకవేళ దేవుని వైపు మన మనసు తిప్పుకొని ప్రార్థిస్తే మన ప్రార్థన మనల్ని కూడా దేవుడు ఆలకిస్తాడు. అలాగే మరొక సందర్భంలో మనం కొత్త నిబంధనలో కూడా ఒక ఇద్దరు ప్రార్థించారు. వారి యొక్క సందర్భాన్ని కూడా మనం చూసుకున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో అండి వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకునబడను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఇద్దరు దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. మనం కూడా ప్రార్థన చేసుకోవడానికి ఏదైనా ఒక మందిరం కనపడితే మనం వెళ్ళిపోతాం కదా. అదేవిధంగా ఒక ఇద్దరు వచ్చారు. వారెవరు? పరిసయ్యుడు, సుంకరి. మరి పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థించాలంటే, ఈ వ్యభిచారుల వలనైనా చోరులైన కాక చివరికి ఇతర వల్లే, ఈ వ్యభిచారం చేసే మనుషులు కానీ మరి చోరులు చేసే మనుషుల వల్లే, ఇతర మనుషుల వల్లే కాక చివరికి ఈ సుంకరి వలన, అంటే అందరినీ విమర్శిస్తున్నాడు. అంటే కొంతమందిని పాపులు అంటున్నాడు, వ్యభిచారులు అంటున్నాడు. అలాగే చివరికి తనతో పాటు వచ్చినటువంటి సుంకరిని కూడా ఈ సుంకరి వల్లే కాక, అంటే
అంటే సుంకరి అనే అతను పాపం చేశాడు, నేను అలా పాపం చేయలేదు అని తను తాను దేవుడి ఎదుట గొప్ప నీతిమంతునిగా గొప్పవానిగా మరి కనపరుచుకోవడం ఇక్కడ జరుగుతుంది పిల్లలు. కానీ దేవుడు ఏ విధంగా అంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, మరి దశంభాగ్యం ఇస్తాను, ఇలా ఇవన్నీ ఇస్తాడు అని దేవుడు ఆయన్ని నీతిమంతునిగా అంగీకరించాల. కారణం ఏమిటంటే దేవుడు మనసు చూస్తాడు. ఇలా మనము ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే వీడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వీడు పాపం చేశాడు అంటే పదే పదే మనము విమర్శించకూడదు, వారిని అనకూడదు. కారణం ఏమిటంటే దేవుడు తీర్పు తీరుస్తాడు పిల్లరా. కాబట్టి మరి అక్కడ నీతిమంతుగా తీర్చబడిన వారెవరు? సుంకరిగా నీతిమంతుగా తీర్చబడిన. అవచనం చదువు ఒకసారి. సుంకరి చేసిన ప్రార్థన. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపివైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇక్కడ సుంకరి ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడిని కాదు, నేను చాలా పాపాత్ముడు, నన్ను క్షమించు అని దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాడు. నిజంగా ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిచయుడు నేను నీతిమంతుడు, నేను గొప్పవాడు, నేను మరి వారానికి ఎన్నో మరి ఉపవాసాలు ఉంటున్నాను, మరి అలాగే దశంభాగాలు ఇస్తున్నాను అని తను తాను మరి నీతిమంతులుగా ప్రకటించుకున్నాడు. కానీ దేవుడు ఎవరి మనసుని అంగీకరించాడు? సుంకరి మనసుని అంగీకరించాడు ప్రియులారా. కాబట్టి దేవుని దగ్గర మనం ఏ విధంగా ఉండాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఎవరైతే దీన మనసు మరి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తాడో వారి యొక్క ప్రార్థననే దేవుడు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ప్రియులారా, మనం కూడా మరి మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలంటే మనము తగ్గించుకొనే దేవుని ఎదుట ప్రార్థించాలి. మనము ప్రార్థిస్తేనే మరి దేవుడు మన మనసు ఎరిగి మనల్ని క్షమించడానికి మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, దేవుడు ఒక మాట ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు ఏంటంటే, ఆ మాట ఏంటంటే, దుష్టుడు మరణం నందుట నాకేమాత్రమును సంతోషం కలుగునా, వారు మనసు మార్చుకొని నా వైపు వస్తే నేను వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాననే ఒక గొప్ప మాట. అంటే దేవుడు మనం దుర్మార్గంగా ఉండి చనిపోతే దేవుడు ఎక్కడ చాటును పోయి ఏడుస్తాడంట. పిల్లరా, మనము మన మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎలాంటి వారినైనా స్వీకరించడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. కారణం ఏమిటంటే దుర్మార్గతలో ఉన్నటువంటి దుష్టులైన పాపాత్ములైన మరి మనుషులందరినీ దేవుడు మరి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి వారు మన దగ్గరికి మరి ఎలాంటి పాపాత్ములు వచ్చినా కూడా క్షమించడానికి యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు. కనుకనే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించాడు. కాబట్టి మరి మనం ఎల్లప్పుడూ కూడా మరి ప్రార్థన మాత్రం మరి మరవకూడదు, ప్రార్థన చేసుకోవాలి. మరి ఈ మధ్యలోనే మన సార్ గారు విజ్ఞాపన ప్రార్థన అనేది మన సంఘంలో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా చర్చి దగ్గరకు వచ్చినా పర్లేదు, ఇంటి దగ్గర ఉన్నా కూడా ఒక అర్ధగంట సేపు మనకి ఏ సమస్యలు ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా మన ఇబ్బందులన్నిటినీ మరి ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుడు మరి తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మరి మనమందరం కూడా నేను తప్పు చేశానే, నేను దేవుని దగ్గరకు రాలేనే, నేను రావడానికి అడుగుడు కాదేమో అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. మనం ఎల్లప్పుడూ దేవుడు మనకెవరు? తండ్రి. మన తండ్రి దేవుడు. ఒక తండ్రి మరి తన కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పు చేసినప్పుడు మళ్ళీ స్వీకరిస్తాడా లేదా? అలాగే మనం కూడా మనం పాపం చేసి మరి దేవునికి దూరం అయితే అలాగే దూరం అయిపోతాం. కాబట్టి మనము ఎల్లప్పుడూ వాక్యం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ దేవుని దగ్గరికి వస్తే మనల్ని దేవుడు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మరి ఎలాంటి వారి యొక్క ప్రార్థన వింటాడంటే, మన మనసు ఎవరి మనసు అయితే దేవుని వైపు త్రిప్పుకొని మరి మనం వస్తామో మనల్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ మన కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని
ప్రేమించడానికి, మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తును పంపించిందే కారణం ఏమిటంటే నశించిపోతున్నటువంటి మనుషులందరినీ రక్షించడానికి. మనంత గొప్ప తన సొంత కుమారునే బలి చేసుకున్నాడంటే కారణం ఏమిటంటే మనం నశించిపోకుండా, నరకానికి పోకుండా ఉండడానికే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని ధ్యానించడం కానీ, ప్రార్థన చేయడం కానీ మానుకోకుండా, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే తగ్గించుకొని దేవుడి వైపు తిరిగితే మన మనసుని దేవుడు చూసి మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి విన్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరిన్ని సంగతులు, ప్రార్థన, ఇంకా అనేక సంగతులు ప్రార్థన ద్వారా ఎలాంటి ప్రాముఖ్యత మరి ప్రార్థన వల్ల మనకు ఉందో అనే విషయాలని మనం మరి దైవజనులు ప్రిన్సిపల్ గారి ద్వారా మనం నేర్చుకుందామండి. మరి ప్రార్థించుకొని మరి ఈ యొక్క వాక్యాన్ని ముగించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తండ్రి. తండ్రి, మరి నినివే పట్టణస్థులు మరి తండ్రి ఎంతో ఘోరాతి ఘోరమైన పాపంలో ఉండి, మరి దుర్మార్గంలో ఉండి, మరి మనసు మార్చుకొని మరి నీ వైపు తిరిగారో, వారిని మరి మంచి మనసుతో స్వీకరించి 40 దినాల్లో వారిని మరి భయం కాకుండా మరి వాళ్ళని కాపాడిన దేవుడు తండ్రి. అలాగే తండ్రి, మరి సుందర యొక్క ప్రార్థన అంగీకరించాలనే మంచి విషయాలు మేము ఇంతవరకు తెలుసుకుంటాం. మేము కూడా మా మనసును మార్చుకొని తండ్రి, విరిగి నలిగిన మనసుతో మరి నీ యొక్క పాదాల చెంత మా ప్రార్థనను ఎల్లప్పుడూ పెట్టడానికి మరి సిద్ధంగా ఉండే భాగ్యం మాకందరికీ దయచేయండి తండ్రి. తండ్రి, మరిన్ని విషయాలు తండ్రి మరి ప్రిన్సిపల్ గారి ద్వారా మేము నేర్చుకునే భాగ్యం మాకు దయచేస్తానని కోరుకుంటూ, మరి ఈ యొక్క గృహ కూడికను ఏర్పాటు చేసినటువంటి మరి ఆది గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఏ సమస్యలతో మీకు ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో వాటన్నిటినీ మరి మీరే తీర్చి మరి కావాల్సిన మంచి మరి ఈవులను ఇస్తారని కోరుకుంటూ, మరి మా ప్రభువును ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, వందనాలు స్తుతిస్తున్నాను. లోకంలో ఎందుకు లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాలను గురించి మీ గొప్పదైన మాటలతో తోడుకొచ్చినందుకు బట్టి వందనాలు చూపిస్తున్నాను తండ్రి. మరి ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని, సారాన్ని ఎదిగిన వారుగా తండ్రి పిల్లలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, మంచి పాఠాన్ని, ప్రాముఖ్యమైన పాఠాన్ని తండ్రి పంచుకోబోతున్నారు. ఈ పిల్లల మనసులోనే తండ్రి అది వాక్యం మీద కేంద్రీకరించడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, మాకు సంయోచితమైన జ్ఞానాన్ని వినిపించి, గొప్ప మాటలు తండ్రి మాకు వినిపించి తండ్రి, మరి మీ ఆత్మ సహాయం ద్వారా తండ్రి రాబోయే కాలంలో మేమందరూ మీ రాజ్యంలోకి చేరడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్త గణతకు మీకు ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వారులారా, మరి ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన అనగానేమి, లేకపోతే ప్రార్థనకున్న పర్యాయ పదాలేమి, ఎన్నో విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన అనగా ఈరోజు పాఠశాలల్లో కూడా ఉదయం పాఠశాలకు వచ్చిన వెంటనే అందరూ కూడా దేంట్లో పాల్గొంటారు? ప్రార్థన. అదేవిధంగా ఎవరు ఏ పని ప్రారంభించినా ఆ పనిని ప్రారంభించడంలో వారు ఎవరైనా కానీ ప్రార్థన చేసి పనిని ప్రారంభిస్తారు, పూజలు చేసి ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ప్రతి ప్రాముఖ్యమైన పనికి కూడా ప్రార్థన చేస్తారు. అదేవిధంగా క్రైస్తవ్యంలో ఉదయం దేనితో నీ జీవితం స్టార్ట్ అవుతుందంటే ప్రార్థనతో స్టార్ట్ అవుతారు. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి వర్తమానంలో సహోదరులు కూడా ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైందంటే ఇదిగో ఎనోషు కాలంలో, షేతు యొక్క కుమారుడైన ఎనోషు అనగా మరి ఆదాము యొక్క మనమడి కాలంలో 4వ అధ్యాయం 26లో చూపించారు. అలా ఆది కాండం ద్వారా, అంటే ఆది కాండంలో ఎనోషు కాలంలో ప్రార్థన అనేది ప్రారంభమైంది. ప్రార్థనకు మరి ఏవైనా పర్యాయ పదాలు ఉన్నాయా అంటే, ప్రార్థన అనగా మరి విజ్ఞాపన, మనవి, యాచన, లేకపోతే అర్థించడం, యాచించడం, లేకపోతే బ్రతిమాలుకోవడం, ఇవన్నీ కూడా ప్రార్థనకు సంబంధించిన పర్యాయ పదాలు. దేవుని వాళ్ళు విజ్ఞాపన అంటారు. విజ్ఞాపన ప్రార్థన అంటే విజ్ఞాపన అన్నా కూడా అది ప్రార్థన. కనుక మనం ఎన్నో పర్యాయ పదాలలో క్రైస్తవులకు చాలా ఎక్కువగా తెలిసిన పదం అంటే ప్రార్థన. కూడికకు వెళ్ళేటప్పుడు కూడా ఎవరైనా అడిగారనుకోండి,
ఏమని అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ప్రార్థనకు వెళ్తున్నామండి, ప్రార్థనా కూడికలకు వెళ్తున్నామండి అని ఎప్పుడు కూడా చెప్పడం అన్నది మనకు బాగా అలవాటుగా ఉంటుంది. కనుక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమి? చాలా మంది వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ప్రార్థనకు తక్కువ ప్రాధాన్యత ఉంది. వాక్యం బాగా వినాలి, వాక్యం పనులు బాగా చేయాలి, ఎక్కువగా ప్రార్థించడం అన్నది చేయకూడదు, లేదా మోకాళ్ళ ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఇలా రకరకాల ఆలోచనలతో మనుషులు ఉంటున్నారండి. అంటే వాక్యం కన్నా ప్రధానమైనది ఏమండి ప్రార్థన? ప్రార్థనే ప్రధానమైనదా, వాక్యం ప్రధానమైనదా? అంటే రెండు కళ్ళలో ఏది ప్రధానమైనది అన్నట్టుగా ఉంటుంది. మనుషులు ఏమనుకుంటున్నారు, ఒకటి మాత్రమే ప్రధానమైనది అనుకుంటున్నారు. నీకు రెండు కళ్ళు ఉన్నాయనుకోండి, ఏమండి, ఒకటి వాక్యం, రెండు ప్రార్థన. మరి వాక్యం ప్రధానమైనదా లేకపోతే ప్రార్థన ప్రధానమైనదా? నీ కుడి కన్ను ప్రధానమైనదా, ఎడమ కన్ను ప్రధానమైనదా అంటే ఏం చెప్తాం? రెండు ప్రధానమైనవి అంటాం. కానీ క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే, కొద్దిమంది ప్రార్థనే ప్రధానమైనదని కొద్దిమంది చెప్తున్నారు, వాక్యమే ప్రధానమైనదని కొద్దిమంది చెప్పారు. ఎవరికి కూడా సరైన అవగాహన లేదు ప్రేమ దేవుని వాళ్ళ. అలాంటి సమయంలో ప్రార్థన దాని యొక్క ఆవశ్యకత ఏమన్నది క్రైస్తవులుగా మనం అందరం కూడా తెలుసుకొని ఉండాలి. నీ రెండు చేతుల్లో ఏది ప్రధానమైనది? కుడి చేయి ఉంటుంటే చాలండి, ఎడమ చేయి అవసరం లేదంటామా? అవసరం అంటాం. ఒక రెండు కాళ్ళల్లో ఏ కాలు అవసరం అంటే రెండు కాళ్ళు అవసరం అంటాం, రెండు చెవులు అవసరం అంటాం. ప్రతి విషయంలో రెండు 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 అని చెప్పి మనం ఇక్కడికి వచ్చే సమయానికి ఏదో దాన్ని మాత్రమే ఎన్నుకుంటూ ఉన్నాం. అంటే మనిషికి సంపూర్ణమైన వివరణ అన్నది మనిషికి అర్థం కాలేదు దేవుని వల్ల. కనుక సంపూర్ణమైన వివరణను అర్థం చేసుకునే వైపుగా మనం వెళ్దాం. ప్రేమైన దేవుని వల్ల ప్రార్థన గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, చూడండి, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు. అంటే ప్రార్థన విషయంలో మనం అందరూ ఏం ఆలోచిస్తామంటే, మా కోసం ఇతరులు ప్రార్థించండి అంటాం. మా కోసం ఎవరు ప్రార్థించాలి? దైవజనులు ప్రార్థించాలి, లేకపోతే ఇతరులు ఎవరో ప్రార్థించాలి అని కోరుకుంటామే. కానీ ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడు. అంటే ప్రార్థన ఎవరు చేయాలి? వారే చేయాలి. ప్రార్థన ఇంకొకరు చేయమని చెప్పట్లేదండి దేవుడు. ఎవరైతే రక్షణలోకి వస్తున్నారో, ప్రార్థనగా రక్షణనిచ్చేది నీకు. వాక్యము రక్షణ ఇచ్చేదే, ప్రార్థన కూడా నిన్ను రక్షించేదే. ప్రధానమైనది ప్రార్థన, చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. భక్తి జీవితానికి చాలా ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. క్రైస్తవ భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ దేవుని వల్ల. కనుక ప్రార్థనా పరులుగా ఉంటేనే నీకు భక్తి జీవితం సంపూర్ణమవుతుంది, నీవు పరలోకానికి చేరతావు. అలా కాకుండా కేవలం వాక్యం అంటే పరలోకానికి చేరే అవకాశం కూడా లేదు ప్రేమ దేవుని వల్ల. వాక్యము వినాలి, వాక్యము నేర్చుకోవాలి, వాక్యం కార్యక్రమాలు చేయాలి. వాటితో పాటుగా ఏం చేయాలంటే ప్రార్థనలు కూడా చేయాలి, యాచనలు కూడా చేయాలి. కనుక ప్రార్థనా జీవితం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి, అదేవిధంగా ప్రేమైన దేవుని వాళ్ళారా మరొక మాటను మనం గమనిద్దాం. యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు కూడా ప్రార్థన నేర్పాడు. ఎంత ప్రాముఖ్యమైనది కాకపోతే యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తారు. చూడండి, ఒక తల్లిదండ్రులు ఏం నేర్పిస్తారండి? తల్లిదండ్రులు భూ సంబంధంగా బ్రతకడం నేర్పిస్తారు, అదేవిధంగా ఆహారం సంపాదించడం నేర్పిస్తారు, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తారు, ఎన్నో విషయాలు నేర్పిస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు శిష్యులు ఎప్పుడైతే చేసుకున్నాడో ఆయన ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, 9వ మాటలో, కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి, మీరు ఈలాగు ప్రార్థన చేయుడి. ఈలాగంటే నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తూ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడండి. అది ఇందాక చదవబడిన వాక్యమే. మనం ఒకసారి ఇంతకుముందు చదివామే, మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఇది ఇలాగే పెట్టుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ వచనంలో చూడండి. 41 మీరు శోధనలో ప్రవేశించక
40వ వచనం చదువుతున్నా నేను. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియేనను నాతో కూడా మెలుగు నిండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థిస్తే ఏం జరుగుతుందంట? శోధనలో మీరు ప్రవేశింపరు. చూడండి, శోధనలో ప్రవేశింపకుండునట్లు, చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. శోధన అన్నది మీకు వచ్చేస్తుంది. ప్రార్థనలో మీరు ఏమండి తగ్గి ఉన్నారో వెంటనే మీకు ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. శోధనలు వచ్చేస్తాయి మీ జీవితానికి. మీరు చాలా కష్టాల్లో పడిపోతారు. మీరు కష్టాల్లో పడకూడదు అనుకుంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలు చేయాలి. అదే మాటే అండి ప్రార్థనలు చెబుతున్నది యేసుక్రీస్తుల వారు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ మాటలు చూడండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. దుష్టుడున్నాడు, అపవాదున్నాడు. ఆ సాతాను వచ్చి ఇదిగో మన కుటుంబాలలో తిష్ట వేస్తాడు. సాతాను ఏవో ఒకటి కబంధ హస్తాల్లోకి తీసుకుంటాడు. ప్రతి కుటుంబాన్ని తీసుకుంటాడు, ప్రతి వ్యక్తిని తీసుకుంటాడు. వాడిలో నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలంట? ప్రార్థనలో ఉండాలి. అమ్మా చూడండి, కొద్ది నిమిషాల సేపు జాగ్రత్తగా. శోధనలో ప్రవేశించకుండునట్లు మీరు ప్రార్థించండి. శోధన, మీకు శోధన రాకూడదు అనుకుంటే ఏం చేయాలంటే మనం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఎలా ఉండాలి? అప్పుడప్పుడు ప్రార్థనలో ఎలా ఉండాలి అంటే ప్రతి మాట బైబిల్లో ఉండేది. ప్రార్థనలో ఎలా ఉండాలో ఒకనాడు అపోస్తుల ద్వారా మనం వింటూ ఉన్నాం. అపోస్తులు అనగా ఎవరు? సంఘం, ప్రారంభ సంఘం, ఆదిమ సంఘం. ఆ ప్రారంభ సంఘం, ఆదిమ సంఘం ఎలా నడుచుకుందో మనం కూడా అలా నడుచుకుంటేనే మనం ఏమవుతాం? పరలోకానికి చేరాలి. మన ముందు చేరిన వారండి వారు. మన ముందు చేరిన వారు యేసుక్రీస్తుల వారు పరలోకానికి. కనుక వారి యొక్క అడుగుజాడల్లోనే మనం నడచాలి. ఇప్పుడు కనబడుతున్న వారి అడుగుజాడల్లో నడవడం కాదు. ఒకనాటి ఉన్న భక్తులలాగా మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి. ప్రేమ దేవుని వారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక అంటే ఒక కంటిన్యూస్ అండి, ఒక పర్టికులర్ గా. ఆహారం విషయంలో చూడండి, 3 పూటల తినాలండి అంటాం మనం. ఆహారం 3 పూటల తినాలండి. తినకపోతే ఏమవుతుంది? అనారోగ్యానికి దగ్గర అవుతుంది. పొద్దున తిని రాత్రి తిన్నాం అనుకోండి, సరిపోతుందా? లేకపోతే పొద్దున్న తినకుండా మధ్యాహ్నం రాత్రి తింటే సరిపోతుందా? కేవలం ఒక పూట మాత్రమే తింటే సరిపోతుందా? ఏమవుతుంది? ఏదో కొద్ది నాళ్ళ వరకు పనికి వస్తుందేమో, కానీ అలా చేయడం అనారోగ్యం. బిడ్డలు, చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళకు పాలు తాగడం అన్నది ఆహారం ఉంటుంది. వాళ్ళు ఎడతెగక అయిపోయినప్పుడు వల్ల చిన్ని పొట్ట అండి, చిన్ని పొట్ట, చిన్న పిల్లలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు ఆ చిన్న బిడ్డలు కొద్దిగా ఆహారం పెట్టండి అంటారు. మీ అందరికీ బాగా తెలుసు, తల్లులకు కొద్దిగా ఒకసారి పండు తినిపించండి, మరి కొద్దిసేపు అయినట్టు పాలు తాగండి, మళ్ళీ కొద్దిగా చిన్న ఆహారం పెట్టండి, కొద్దిగా స్నాక్స్ పెట్టండి, ఏదో కొద్దిగా పెడుతూనే ఉంటారు వాళ్ళు. అంటే మరి నీళ్ళు ఇస్తూ ఉంటారు, పాలు ఇస్తూ ఉంటారు. మనం కూడా ఏం చేయాలంట? ఎడతెగక అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తుల వారు కూడా ఎడతెగకున్నాడండి. తండ్రి పనిలో మన పనులు ఉన్నప్పుడు కూడా మనకేం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కుటుంబ పనులు ఉన్నప్పటికీ కూడా ప్రార్థనలో మనం ఏం చేసుకుంటామండి? జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో పాల్గొనాలి. ప్రార్థనా కార్యక్రమాల్లో ఉండాలి, వాక్య కార్యక్రమాల్లో ఉండాలి. వాక్యం ఎంతైతే అవసరమో వాక్యానికి సమానమైన ప్రాధాన్యత రక్షించడంలో ప్రార్థన ఉంటుంది. వాక్యము నిన్ను రక్షిస్తుంది, ప్రార్థన కూడా నిన్ను రక్షిస్తుంది. కనుక దేవుడు చెప్పిన రక్షణ మార్గంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమ దేవుడు వారు అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఏమండి మనం పాటించాలి. ప్రతిరోజు ప్రార్థించాలండి. ఎవరు ప్రార్థిస్తారంట? మరేంటి, ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 41వ మాటలో మనం చదువుకున్న మాటలో చూడండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ఎవరు మెలకువగా ఉంటారు? ఆత్మ విషయంలో ఆత్మ సంబంధులు మెలకువగా ఉంటారండి. శరీర సంబంధులు మెలకువగా ఉండలేరు. శరీర సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళిపోతారు.
శరీర సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తాయంటే మనిషిని ఆత్మీయ స్థితి నుండి పడదోస్తాయి. శరీరము ఉంది, ఆత్మ ఉంది. శరీరము ఆత్మ. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవాది దేవుని నుండి వచ్చింది. చూడండి, మన కన్నతల్లి నుంచి వచ్చింది, సర్వోన్నతుడైన దేవుని నుండి వచ్చింది. ఆత్మ పరలోకం నుండి వచ్చింది. ఆత్మ పర సంబంధమైన విషయాలు ఆలోచిస్తుంది. ప్రేమ దేవుడు, ఆత్మ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే, ఇదిగో నేను బాగా చక్కగా చదువుకోవాలి, బైబిల్ని నేర్చుకోవాలి, బైబిల్ని ధ్యానించాలి, వాక్య కార్యక్రమానికి వెళ్ళిపోవాలి, వాక్యం కార్యక్రమం కోసం నేను ఏమైనా చెయ్యాలి, ఏదైనా ఇవ్వాలి, దేవుని పనులు నేను బాగా చేయాలి, అనేక మందిని నేను సత్యంలోకి నడిపించాలి, అనేక మందికి సత్యం చెప్పాలి. చిన్న జీవితం కదా ఇది, ఆత్మ సంబంధమైన పనులు చాలా 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 ఈ జీవితంలో చెయ్యాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ ఆత్మీయ స్థితి. కానీ శరీర సంబంధం ఏం చేస్తుంది? ఏం చేసేవాళ్ళు, ఏం వెళ్ళేవాళ్ళు, ఏమంటే ఎక్కడికి వెళ్ళినా మనం చేసేది ఏముంది? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది, అక్కడ తప్పు జరుగుతుంది. బాగా ఉందాం, ప్రశాంతంగా ఉందాం, బాగా తిందాం, బాగా నిద్రపోదాం. దేనికి ఓటేస్తాం చెప్పండి? మనం దేనికి ఓటేస్తాం? శరీర సంబంధానికే ఓటేస్తాం. అమ్మ, నాన్న, బంధువులు, ఇంకొకరు ఎవరో కలిశారనుకోండి, ఉండు, బాగా ఉండు. ఏది బాగుండడం అంటే? బాగా తినడం, ఇల్లు కదలకుండా ఉండడం, అంతే కదండి. ఏ పురుషునికైనా ఏ స్త్రీకైనా ఏం చెప్తారు చెప్పండి, ఆలోచించండి. వారి కడుపే వారి దేవుడు. బాగా నిద్రపోతూ బాగా సుఖంగా ఉంటే చాలండి. మనకు అంతకన్నా ఈ జీవితంలో సాధించేది ఏమన్నా అంటే, శరీరం ఏం చేస్తుంది అంటే, శరీరం అంతా కూడా దాని యొక్క స్వప్రయోజనాన్ని ఆలోచిస్తుంది. ప్రేమ దేవుని వల్ల ఆత్మను నరకానికి పంపిస్తుంది. ఇక్కడ ఇద్దరున్నాం మనం, శరీరం మనమేనా? ఆలోచించండి. దీన్ని ఎంత సుఖపెడితే దీన్ని మనం మెచ్చుకుంటుందండి, ఎంత తింటే దీనికి ఆనందం అండి చెప్పండి. ఏమి తింటే ఆనందం? మాంసాహారం కొద్ది తింటావు, ఈరోజు తింటావు, రేపు తింటావు, అన్నాడు అదొద్దు ఇంకో దాన్ని పెట్టమంటుంది శరీరం. పాయసం పెట్టమంటుంది, ఫ్రూట్స్ పెట్టమంటుంది, సలాడ్స్ పెట్టమంటుంది, చికెను, మటను, కూరలు, నూడిల్స్, లేకపోతే ఫ్రూట్స్, స్నాక్స్, రకరకాల ఆహార పదార్థాలు పెట్టమంటుంది. అదే విధంగా ఎక్కడెక్కడికో తిరగమంటుంది, ఏవేవో చూపిమంటుంది, మంచి బట్టలు వేసుకో, నగలు వేసుకో, చాలా ఆనందం, చాలా సుఖం అంటుంది. కానీ ఎవరిని పంపిస్తుంది నరకానికి? ఆత్మను పంపిస్తుంది. నీ శరీరమే నిన్నేం చేస్తుంది? నరకానికి పంపిస్తుంది. నా శరీరం నన్ను పంపిస్తుంది. మీరెవ్వరు పంపరు, మీరెవ్వరు కూడా నన్ను ఏమి చేయరండి, మీరెవ్వరు నాకు హాని చేయరు, మీరంతా చాలా మంచి వాళ్ళు, మీరెవ్వరు నాకు హాని చేయరు. కానీ ఎవరు నాకు హాని చేస్తుంది? శరీరం, నా శరీరం. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ మాటలో, చూడండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అండి. శరీరం చాలా బలహీనమైంది. మనకు ఇద్దరు ఉన్నారండి, ఎవరు? స్త్రీలు, పురుషులు. స్త్రీ విషయంలో వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, స్త్రీ బలహీనమైన ఘటం. స్త్రీ బలహీనమైన ఘటం ఎక్కడండి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7లో పేతురు రాసిన మొదటి పత్రిక, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానముతో కాపురం చేయండి, వారిని ఏమి ఇబ్బంది పెట్టకండి. జ్ఞానం కలిగి ఉండాలి. కాపురం చేయాలంటే దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలంటే ప్రేమ దేవుని వాళ్ళు. భార్యను నిష్ఠూర పెట్టకండి, భార్యను అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక అద్దం లాంటిదామే, ఒక బిడ్డ లాంటిదామే. నీ బిడ్డనైతే జాగ్రత్తగా పెంచుతారు కదా, భార్య విషయంలో ఎందుకు అలా చూసుకోలేకపోతున్నారు భార్యలని? భార్యను నిష్ఠూర పెట్టకండి అంటాడు దేవుడు. భార్యను బలహీనమైన ఘటం అని ఎరగాలంట. బలహీనురాలమే, బలహీనురాలకు మనం సపోర్ట్ చేయాలి, ఆమెను ఇబ్బంది పెట్టకూడదు అని మనం ఎరగాలి. మరి భార్య బలహీనమైనది అంటే ఏమన్నా భర్తమైన బలవంతుడా? ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నాం? స్త్రీ విషయంలో ఏం చూసాం? స్త్రీ బలహీన ఘటం అన్న దేవుడు కూడా చెప్పాడు. కొన్ని స్త్రీ బలహీనురాలు అంటే మరి పురుషులు
వాక్యం ఎరగని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఆలోచించండి. వాక్యం తెలియని ఈ సమాజం ఎలా ఉంది చూడండి. పురుషుడు కూడా బలహీనుడే అండి. పురుషుడికి కూడా ఎన్నో బలహీనతలున్నవి ఉన్నాయి. పురుషులు ఎవరు బలవంతులు కాదు, ప్రతి పురుషుడు బలహీనుడే. అర్థమవుతుందా? ఏమండి, ఒకరికి సినిమా పిచ్చి, ఒకరికి స్త్రీ పిచ్చి, ఒకరికి సెల్ ఫోన్ పిచ్చి, ఒకరికి డబ్బు పిచ్చి, ఒకరికి పేకాట పిచ్చి, ఒకరికి క్రికెట్ పిచ్చి, ఒకరికి లోకమంతా తిరగాలనే పిచ్చి. ఎక్కడ ఉండడు వాడు. ఒకరోజు చూస్తే కర్ణాటకలో ఉంటాడు, ఒకరోజు తమిళనాడులో ఉంటాడు. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. చూడండి ఈరోజు లోకంలో తిండి పిచ్చి. ఏమండి, ప్రతి ఒక్కడికి కూడా బలహీనులండి. అందరూ కూడా ఎవరు బలవంతులు లేరండి. ఒకనాడు భక్తులు బలవంతులు, ఈ రోజున్న మనుషులు బలహీనులు. ఈ బలహీనుల్లో నుండి మీరు బలవంతులు కావాలి. ప్రార్థన మిమ్మల్ని ఏం చేస్తుందంట? బలవంతులుగా మారుస్తుంది. ప్రేమైన దేవుని వల్ల మీకు బలమైన ఆహారం ఏదో తెలుసా? ప్రార్థన, వాక్యం. వాక్యముతో పాటు ప్రార్థన. ఎందుకు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? సాక్షాత్తు నీ కన్న తండ్రి అయిన దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం. మాట్లాడడం వల్ల నీ తండ్రి ఇచ్చే సపోర్ట్. ఏమండి, ఈరోజు నీకు సమస్య ఉంది. మా జోసెఫ్ గారికి సమస్య ఉందనుకోండి. సమస్య ఉంటే సాక్షాత్తు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి, చంద్రబాబు నాయుడు గారు మీ సమస్య ఏదైతే ఉందో కలెక్టర్ గారి దగ్గర మీకు చెప్పండి, నేను తీరుస్తానని చెప్పాడు. ఎలా వెళ్తాడు? చాలా యాంగ్జైటీగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన తీరుస్తాడు కాబట్టి ముందుగానే చెప్పేశాడు తీరుస్తాడని. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎలా ఉంటాం? చాలా టెన్షన్గా ఉంటాం. మీ సమస్య ఏముంది చెప్పండి. ముందు రోజు ఫోన్ చేశారు ముఖ్యమంత్రి సీఎం గారు ఫోన్, మీ సమస్య ఏమో చెప్పండి. మీ కాలేజీ సమస్యను, మీ సమస్యను, వ్యక్తిగత ఏ సమస్య అయినా చెప్పండి మాకు. సమస్య చెప్తే ఏమవుతుంది? సమస్య సాల్వ్ అవుతుంది. సమస్య సాల్వ్ అవుతుంది. మనం చెప్పిన విషయంలో ఒక సీఎం కలెక్టర్ అని సమస్యలు తీర్చినప్పుడు నువ్వు ఎవరికి చెప్తున్నావు? ఈ విశ్వాన్ని ముల్లోకాలను కలిగించిన దేవునితోనే మాట్లాడే అవకాశం క్రీస్తు ద్వారా. దేవుడిచ్చిన గొప్ప సదవకాశం ప్రార్థన అండి. ప్రార్థన ద్వారా ప్రతి సమస్య పరిష్కారం అయిపోతుంది. ప్రేమ దేవుని వల్ల ఒకనాడు భక్తులు బలవంతులు, విశ్వాసంలో దృఢంగా ఉన్నవారు, వాక్యంలో స్థిరులుగా ఉన్నవారు, పర్వతంలాగా ఉన్నవారు ఏం చేశారు అంటే ప్రార్థన చేశారు. వారికి వచ్చిన సమస్య. అబ్రహాం గారు ఉన్నారండి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆయన ఏం చేశారంటే కుమారులు కావాలనే ఉద్దేశంతో ఆయన మొరపెట్టాడు. ఆయన చెప్పాడు, ఏమండి అంటున్నాడు కదా ఆయన, ఇదిగో నా ఆస్తి కర్త ఏమవుతాడు? నువ్వు ఎంత ఆస్తి ఇస్తే ఏం దేవా, నా ఆస్తికి కర్తగా ఎవరైతారు? ఈ దమస్కులో జరిగిన ఆస్తికి కర్త. అంతే కదా, నువ్వు ఎన్ని ఇచ్చినా నాకంతా కూడా. అంటే వాళ్ళు నిజంగా భక్తులండి, విశ్వాసులండి. ఏమంటున్నాడంటే ఒకప్పుడు సందర్భంలో ఎవరి నూలు పోగైనాను నేను ఆశించాను అంటాడు. అంటే చిన్నదైనా నాకు అవసరం లేదు. ఎందుకంటే నన్ను గొప్ప చేసింది ఎవరు? యెహోవా. దేవుడే నన్ను గొప్ప చేశాడు. ఆ గొప్పతనాన్ని నేను కాపాడుకుంటున్నా అంటున్నాడు ప్రేమ దేవుని వల్ల. అలాంటి భక్తుడు, దైవభక్తుడైన మరి అబ్రహాము గారే మరి దేవునికి స్నేహితుడైన అబ్రహాం. ఆ అబ్రహాముతో నేను ఏమండి దేవుడు అంటున్నమాట. ఒకసారి చూద్దాం ఏం చెప్తున్నాడు. 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 17వ మాటలో, ఆదికాండం 18వ అధ్యాయం 17వ మాటలో, అప్పుడు యెహోవా నేను చేయబో కార్యములలో అబ్రహాముతో దాచెదన. యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదన. అబ్రహామునకు దాచెదన అంటే దేవుడే మనతో చెప్పాలనుకుంటున్నాడు, మనిషితో. అబ్రహాము కూడా మనలాంటి మనిషి అండి, మనలాంటి వాడే. ఆయన నీతిమంతుడు, భక్తుడు, నిలబడ్డవాడు ఆయన. కనుక ఆయనకు చెప్పకుండా దాచకూడదనుకుంటున్నాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్న దేవుడు ఆ విషయాన్ని ఎవరితో చెప్తున్నాడు? భక్తుడైన మరి అబ్రహాముతో చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో 50 మంది అయితే మాత్రం దేవా అక్కడ నాశనం చేయకండి అన్నాడు. ఒకసారి ప్రార్థించాడు. మళ్ళీ రెండోసారి ఏమంటున్నాడు? 50 మంది కన్నా తక్కువ ఉంటారని. ఒకవేళ 5 మంది తక్కువ అయితే, 45 మంది అయితే మాత్రం ఆ సొదొమ గొమొర్రాని కాపాడండి. మరొకసారి మనవి చేస్తూ ఉన్నాడు, మొరబెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
అలా ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? మరి ఓకే అన్నాడు. చూడండి, రెండవ మారు విన్నాడు. మరి 45 నుంచి ఒకవేళ ఇంకొక 5 మంది తక్కువ 40 మంది అయితే ఒక్కసారిగా 5 అయితే కష్టం అని చెప్పేసి 40 నుంచి 30కి వచ్చేసినాడు. 30 మంది అయితే కాపాడమన్నాడు, 20 మంది అయితే కాపాడమన్నాడు, 10 మంది ఉంటే కాపాడమన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇంకా చాలించి వెళ్ళిపోయాడు. అంటే ఎన్నిసార్లు మనవి చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? వింటూ ఉన్నాడు. ఏమంటే దేవుడు ఎలాంటి వంట? నిన్న నేడు ఏకరీతిగా. ఆనాడు ఉన్న దేవుడే ఈనాడు ఉన్నాడండి. ఆనాడు ఉన్న దేవుడే యెహోవా ఈనాడు ఉన్నాడు. నీ మొరను ఆలకిస్తాడైన. నీ జీవితం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నువ్వు దేవ భక్తుడవైతే ఆయన మొర వింటాడు. ప్రేమ దేవుని వార్త యోహాను సువార్త 9వ అధ్యాయం 31లో యోహాను సువార్త ఎవరి మనం వింటాడు చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. మనవి ఆలకించును. వాని యొక్క ప్రార్థన, వాని యొక్క మొర దేవుడు ఆలకించాలంటే మొదటగా ఏమై ఉండాలంట? దేవభక్తుడై ఉండాలి. దేవభక్తుడు కనుకనే ఒకనాడు ఎవరి మొర ఆలకించాడు? అబ్రహాం గారి మొర ఆలకించాడు. అబ్రహాము మాత్రమే ప్రార్థన చేశాడంటే కాదండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అదేవిధంగా మరి లేయా, రిబ్కా, రాహేలు, యెహోషువ, దావీదు, ఏమంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గారు, ఎంతో మంది అండి. ఇందాక సహోదరుడు చెప్పినట్టుగా యోనా, అందరూ అండి. అదేవిధంగా యేసుక్రీస్తుల వారు భక్తులండి. ఒక దానియేలు, యెహెజ్కేలు, ఒక ప్రతి భక్తులు కూడా ఏం చేశారంటే దేవునితో సాన్నిహిత్యంగా మాట్లాడారు, దేవునికి మొరపెట్టారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారు మొరపెట్టారు. అదేవిధంగా అపోస్తలులు మొరపెట్టారు. అంటే పౌలు గారు ప్రార్థించారు. ప్రతి భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు భక్తులు అయితే నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషులతో వచ్చిన సమస్యలు నువ్వు ఎవరికి చెప్పాలి? నీ కన్న తండ్రి అయిన దేవునితో చెప్పాలి. నీకన్నీ తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. అన్ని వెళ్ళిపోతాయి. ఇది సమస్యే కాదు. ఒకనాడు మా అమ్మగారు ఉన్నారు, ఆమె కొద్దిగా అనారోగ్యం ఉంది, అది నాకు ఆ రోజు సమస్య. ఈరోజు ఆమె లేదు. సమస్యలు ఎప్పుడు ఎల్లకాలం ఉండవండి ప్రేమంది దేవుని వల్ల. ఒకరోజు ఆపరేషన్ ముందు సమస్య, ఆపరేషన్ అయిపోతే సమస్య ఏమంటారు గాయం వెళ్ళిపోయింది. అంటే ఆ సమస్యలు వెళ్ళిపోతాయి. అది సమస్య కాదు. అది సమస్య కొద్ది కాలం ఉండేది. పర్మనెంట్ గా ఉండే సమస్య అది పాతాళం. ఆ సమస్య నుంచి విడిపించడానికి నీకు దైవ గ్రంథం. కనుక దైవ గ్రంథాన్ని మీరు పాటించేవారుగా, ఆలోచించేవారుగా, ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. యేసుక్రీస్తుల వారు కూడా ప్రార్థనలు చేశారండి. ఆయన సాక్షాత్ ఎవరి కుమారుడైనా ఈ లోకాన్ని, ఈ సర్వాన్ని కలిగించిన దేవుని కుమారుడైన. ఆయన్ని ఒక మంచి పదం ఉందండి, సర్వేశ్వరుని యొక్క కుమారుడైన. ఆ సర్వేశ్వరుని కుమారుడే ఏం చేస్తున్నాడంట? ప్రార్థిస్తున్నాడంట. మనం ఏమనుకుంటాం? మనం ప్రార్థించాల్సిన పని లేదేమండి అనుకుంటాం. మోకాళ్ళ ప్రార్థన చేస్తే మంచిదా? మంచిదేనండి. ప్రతి వాని మోకాలు వంగునట్లు అంటాడు దేవుడు. ప్రతి వాడు కూడా మోకాలు వంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఎప్పుడైతే అవసరం అనిపిస్తుందో, చేయగలవో ఆ సమయంలో అంతా నువ్వు ప్రార్థన, మోకాళ్ళతో కూడా ప్రార్థన చేయవచ్చు. ప్రేమ దేవుని వల్ల తప్పేమీ కాదు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటాడు. ఇంకా కొద్దిమంది భక్తుల్ని గురించి చూద్దాం. ప్రేమ దేవుని వల్ల ఎలాంటి ప్రార్థనలు చేశారో అన్న విషయాన్ని చూద్దాం. ఒక హన్నా ప్రార్థన గారిని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనంలో వారు
వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు ఎలా ప్రార్థన చేస్తుందంటమ్మా? బహు దుఃఖాక్రాంతురాలై అన్న ప్రార్థన చేసేటప్పుడు చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తుందంటాడు. ఎందుకు? ఎవరి కోసం చేసింది ఆమె? ఇదిగో సమూయేలు గారి కోసం ప్రార్థన చేసింది. నీవు ప్రార్థన చేస్తే నీకు పుట్టే బిడ్డ కూడా ఎలా పుట్టాడంట? దేవుడు ఎలాంటివని దయచేస్తాడంట? అంత ఉన్నతమైన వాడిని దయచేసాడండి దేవుడు. నీ ప్రార్థన ఫలితం. స్త్రీ ఎంత దుఃఖంతో వారి యొక్క జీవితం కోసం ప్రార్థిస్తుందో అలాంటి వారిని కనే అవకాశం స్త్రీకి ఉంది. ప్రేమ దేవుని వల్ల ఎంత మంచి భక్తుల్ని మనం ఏం కోరుకోవాలి? అలనాటి భక్తుల్ని కోరుకోవాలి. మా గర్భం నుంచి ఒక మోషేను మాకు పుట్టించండి తండ్రి, ఒక దావీదు రావాలి, ఒక సమూయేలు రావాలి, ఒక సంసోను లాంటి బలవంతుడు మాకు రావాలి, మాకు బలమైన పిల్లల్ని, బలమైన సంతానాన్ని మనకి ఇవ్వమని ప్రార్థించాలి. ప్రేమ దేవుని వల్ల ప్రార్థనలో ఏముండాలండి? మనం పవిత్రత కలిగి ప్రార్థించాలి, పరిశుద్ధంగా ఉండి ప్రార్థించాలి, దేవుని కోసం ప్రార్థించాలి, దేవుని పిల్లల కోసం ప్రార్థించాలి. ఎవరి కోసం ప్రార్థిస్తున్నాం చూడండి. దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవా నీకు అప్పగించునని. చూడండి, నీకే అప్పగిస్తాను. నాకు బిడ్డనిచ్చావంటే తండ్రి నీ కోసమే ఇచ్చేస్తా నేను. తండ్రి యొక్క ఆలోచన ఏమండి? తండ్రి ఆలోచన ఏమి? మరియకి ఇస్తే మరియ ద్వారా మరి నేను మళ్ళీ తీసుకుంటాను నా కుమారుణ్ణి. అబ్రహాంకి ఇస్తే అబ్రహాము ద్వారా నా కుమారుణ్ణి మరి నేనే తీసుకుంటాను. అంటే దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయిందండి. దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయింది. నా కుమారుణ్ణి నీ కోసం పెంచుతాను, నేను నీ కోసం ఇచ్చేస్తానంటున్నాను. నాకు కేవలం నాకున్న అవమానాన్ని తీసేసి, ఈ గొడ్రాలు అనేది నన్ను తీసేసి అన్నప్పుడు ఒక సమూయేలుని ఇచ్చాడు, ఒక ప్రవక్తని ఇచ్చాడు దేవుడు. అందరిని అభిషేకించేవాడుగా సమూయేలు మరి గొప్పవాడు ప్రేమ దేవుని వల్ల. ఆయన ఎవరిని అభిషేకించాడంటే సౌలును అభిషేకించాడు, దావీదును అభిషేకించాడు, గొప్ప ప్రవక్తగా మనకు గ్రంథాలు రాశాడు. అంత వాణ్ణి కనడానికి ఇదిగో ఈ చిన్న ఆమె పనికొచ్చింది దేవునికి. ఇంకా ప్రేమైన దేవుని వల్ల ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రార్థనలో మహాశక్తి దాగి ఉంది. నిన్ను శోధన లేకపోలేదు, ఒకవేళ నిన్ను శోధనలో నుంచి విడిపించేది కూడా ఇది ప్రార్థన. ప్రార్థన నిన్ను విడిపిస్తుంది, మంచి శాంతిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. మనుషుల వైపు కాకుండా నువ్వు ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడగలగాలి, దేవునితో మాట్లాడే అవకాశం. ఒక ప్రార్థనని బుక్ తీసుకొని గురువారం నుంచి స్టార్ట్ చేస్తే ప్రార్థనలు ఎవరి కోసం చేయాలో అన్నవి మేము పంపిస్తాం ప్రేమ దేవుని వాళ్ళు. వాటి కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మనం ఎవరి కోసం ప్రార్థించాలంటే రాజుల కోసం ప్రార్థించాలి, ప్రజలందరి కొరకు ప్రార్థించాలి, నాయకుల కోసం ప్రార్థించాలి, రోగుల కోసం ప్రార్థించాలి, వాక్య కార్యక్రమాల కోసం ప్రార్థించాలి, వాక్య కార్యక్రమానికి వినేకి వస్తున్న వారి కోసం ప్రార్థించాలి, పాపుల కోసం ప్రార్థించాలి. అందరి కోసం మనం ప్రార్థించే బద్దులై ఉన్నామండి. మనందరం కూడా మన కోసం మనం ప్రార్థించాలి, ఇతరుల కోసం ప్రార్థించాలి. మా కోసం ప్రార్థించండి అని అడిగితే వారి కోసం కూడా మనం ప్రార్థించాలి. రోమిలకు రాసిన పత్రికలో మాటలు ఉంటాయి, మా కోసం ప్రార్థించండి అని అడుగుతారు వాళ్ళు. కనుక ప్రతి వారి కోసం మనం ప్రార్థించడానికి ప్రార్థన యోధులుగా మనం సిద్ధంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించాలి. ప్రేమైన దేవుని వల్ల కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో సహోదరులు గుర్తు చేసిన విధంగా ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి. అలాంటి ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టమైన ప్రేమైనది. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో దావీదు గారు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు చూడండి. 51వ అధ్యాయం 17వ వచనంలో 14 నుంచి చదవండి. దేవా నా రక్షణకర్త అయిన దేవా, ఏమంటున్నాడు? దేవా నా రక్షణకర్త అయిన దేవా.
తండ్రి నన్ను రక్షించేవాడా అని మొరపెడుతున్నాడండి, మనవి చేస్తూ ఉన్నాడండి. ఇంకా కింద మటలో రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అంటే నేను రక్తాపరాధం చేశాను, నేను పాపం చేశాను, ఈ పాపం నన్ను పట్టి నన్ను ఎక్కడికి పంపిస్తుంది? నరకానికి. దాని నుంచి విడిపించేది ఎవరు? నీవే. నేను ప్రార్థిస్తే నువ్వు విడిపిస్తావు, నా హృదయాన్ని బట్టి నువ్వు విడిపిస్తావు. నా హృదయం ఎలా ఉండాలి? కింద చెప్తున్నాడు, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయను. ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువును. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి చాలా ఇష్టమైనది తెలుసా అండి? లోకం నుంచి నువ్వు విరవాలి, లోకాశల్లో నుంచి నువ్వు బయట పడితే దేవునికి చాలా ఇష్టం అండి. నువ్వు ప్రియమైన కుమార్తె, ప్రియుడైన కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను యేసుక్రీస్తు ద్వారా చెప్పడానికి కారణం తెలుసా? ఈ లోకం నుంచి అయినా విరయ్యాడు. నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడుకు తలవాల్చుడికైనా స్థలం లేదన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఎవరైతే విడిచేస్తారో, ఎవరి పనులు వాళ్ళకి చేసి పెట్టాలండి, ఎవరి పనులు వాళ్ళకి చక్కగా చేసేసుకొని చాలా యాక్టివ్గా ఉండాలండి. భూమి మీద మనం చాలా యాక్టివ్గా ఉండడానికి వచ్చాం మనం. మీరు చేస్తున్న దాన్ని బట్టి ఎవరు చూస్తున్నారు? మీకు తలాంతులు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీకు మేలు చేసేవాళ్ళు ఎవరు? మిమ్మల్ని పరలోకానికి నడిపించేవారు ఎవరు? బోధకులుగా మేమా? ఇక్కడున్న మేము 4-5 మంది ఉన్నాం, మేము నడిపిస్తామా పరలోకానికి? ఏమన్నా మేము కొద్ది వరకు మీకు సహాయం చేస్తామండి. 5% నుంచి 10% వరకు మాత్రమే వాక్యంగా బోధించడం ద్వారా. మీరేం చేయాలి? ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని జీర్ణించుకొని మీరు వెళ్ళాలి. అమ్మ ఏం చేస్తుంది? ఆహారం వండి పెడుతుంది అంతే. మీ శరీరంలో రక్తం వచ్చేటట్లు చేయగలిగింది అమ్మనా? నేను ఎంత మంచి వంటలు వండానండి అంటారు అంతే వాళ్ళు. మనకు వచ్చేస్తుందా రక్తం? అరిగించుకోవాల్సింది నువ్వే కదా. నీ శరీరం ఆ ఆహార పదార్థాలను ఏం చేయాలా? అరిగించాలా. నువ్వు తినేటప్పుడు దాన్ని హ్యాపీగా తినాలా. తింటే నీకు జీర్ణరసాలు అవుతాయి, తింటే నీ శరీరం అరిగించాలా. అంటే ఈ వాక్యం నీలో ఏం చేయాలా? పని చేయాలా. వాక్యం పని చేయాలా, వాక్యం పని చేయాలా, వాక్యం నీ హృదయంలోకి వెళ్ళాలా, వాక్యం దూసుకొని పోవాలా. హృదయాన్ని పక్కకు పెట్టుకోకుండా వాక్యాన్ని మనం స్వీకరించే మనసు ఉండాలండి. వాక్యాన్ని స్వీకరిస్తే నువ్వు డెవలప్ అవుతావు, ఆత్మీయంగా బలపడతావు. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధంగా అపేక్షిస్తాయి. వాక్యం వద్దంటుందండి శరీరం. వాక్యానికి వస్తే ఏమిటి? కూర్చోవల్ల నొప్పి, పడుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటుంది. లేకపోతే మనం ఎందుకు వెళ్ళాలి అంటుంది. వేరే కార్యక్రమానికి అయితే ఏమండి, సినిమా థియేటర్ అనుకోండి, మనుషులందరూ ఎలా వెళ్ళిపోతారు? సినిమాకు ప్రారంభమయ్యి అర్ధగంట ముందే అమ్మో టికెట్లు ఫస్ట్ కొనుక్కోవాలి. ఇక్కడ టికెట్లు కొనుక్కునేది ఏం లేదు కదా. అర్ధగంట లేట్ అయినా పర్వాలేదు అనుకుంటాం. ఆడైతే టికెట్లు అయిపోతే ఎలా అనుకుంటారు మనుషులు. మనకు సంబంధం లేని విషయం కానీ చెబుతున్నాను నేను. అంటే ముందుగా ఉంటారు, అటెన్షన్లో ఉంటారు, డబ్బు పెట్టుకొనుకుంటారు, 1000 రూపాయలు పెట్టుకుంటారండి. 1000 రూపాయలు పెట్టి కొని వాళ్ళు ఏం చేస్తారు? ఆనందించి బయటకు వచ్చేస్తారు. ఏమీ రాదు దానివలన, ఏమీ రాదు దానివలన. ఆత్మీయంగా ఏం చేస్తున్నది? ఇంకా చెడుబాటు. అంతే కదండి. మనమందరం ఒకప్పుడు పరిగెత్తిన వాళ్ళమే. ఇప్పుడు ఏం చేసాం? ఆ పాపపు జీవితానికి ముగింపు పలికాం మనం. ముగింపు పలికిన మనం దేవుని పనులకు ఏం చేయాలి? పరిగెత్తాలి. ఇప్పుడు దానికి ఎలా అరగంట ముందు పరిగెత్తావో అలా అరగంట ముందు వాక్యపు కార్యక్రమం కోసం పరిగెత్తడానికి నువ్వు ప్రయత్నించాలి. అలా పరిగెత్తితే నీకేముందండి? నీకు ఫలితం ఉంది పిల్లరా. వాక్యం యొక్క ఫలితం నువ్వు అనుభవిస్తావు. ప్రేమైన దేవుని వాళ్ళారా, యోనా గ్రంథం సహోదరులు గుర్తు చేశారు. ఆయన కూడా ప్రార్థించాడు. ఎక్కడి నుండి ప్రార్థించాడు? ఒక మాట ఆలోచిద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము చూడండి, ప్రార్థిస్తున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ మాటలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించను, నేను బ్రొక్కుకునిన మొక్కుబళ్లను చెల్లింపగా మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9లో యోనా గారు అక్కడ ప్రార్థిస్తున్నారండి. ఎక్కడి నుండి ప్రార్థిస్తున్నాడు ఆయన?
ఏమండి ఎక్కడి నుండి? తిమింగలం యొక్క గర్భములో నుండి ప్రార్థిస్తున్నాడు. తిమింగలం గర్భములో నుండి కూడా ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడా? వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. మొదటి వచనం చదవండి, 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా చూడండి, యోనా ప్రార్థిస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థిస్తున్నాడంట? మత్స్యము గర్భములో నుండి. మనకంత ఏం కష్టం లేదండి, కానీ మనం ఏమున్నాం? సమస్య రాలేదు అనుకుంటున్నాం. అలాంటి మహా సమస్యలో నుంచి కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించాడు యోనాని. భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరైనా విడిపించగలరా? సముద్ర గర్భములో ఒక మత్స్యం గర్భములో ఉంటే ఆ గర్భంలో నుంచి విడిపించే శక్తి మనుషులు ఎవరికైనా ఉందండి? చెప్పండి, ఆలోచించండి. అసలు నువ్వు అక్కడ ఉన్నావన్న సంగతి ఎవరికి కూడా తెలియదు. ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదండి. కానీ పరలోకంలో ఉన్న దేవుడు, ఈ లోకానికి సంబంధం లేని దేవుడు, ఈ లోకం ఆవల ఉన్న దేవుడు, నువ్వు సముద్ర గర్భములో ఉండి మొరపెట్టినా కూడా వినే శక్తి ఆయనకే ఉందంట. ఆయన మాట్లాడే మాటలు ఆ మత్స్యానికే వినపడవు, కానీ దేవుడు వినగలిగిన శక్తిమంతుడు. చూడండి, కనుక ప్రేమైన దేవుని వల్ల ప్రార్థన మహాశక్తివంతమైనది. ప్రార్థన భక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన వల్లనే పరలోకానికి మనం చేరతాం. వాక్యం వల్లనే పరలోకానికి చేరతాం. కనుక ప్రార్థనను ఏమాత్రం మనము నెగ్లెక్ట్ చేయకూడదు, వదలకూడదు. ఏమంటే ఇందాక మనం గత కాలంలో చెప్పాం ఆగూరు వారు చేసిన ప్రార్థన. ఆగూరు గారు ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి, మహానుభావుడు, గొప్పవాడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథము ముగిస్తానండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం, సామెతల గ్రంథము 30వ అధ్యాయం మొదటి మాట, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు పలుకుతున్నాడు. 7వ వచనం, దేవా నేను నీతో మనవి చెప్పాను. మనవి ఏంటేమి? ప్రార్థన. దేవా నీతో నేను 2 మనవులు చేసుకుంటున్నాను, 2 ప్రార్థనలు చేస్తున్నా అంటున్నాడండి. మనం ఎన్నెన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తాం, ఆయనకు 2 చాలంట. ఉత్తమమైన ప్రార్థన, ఉత్తమమైన ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేస్తాడు? వారికి ఆ సమస్యల నుంచి బయటికి తీస్తాడు. ఒకనాడు అబ్రహాంకు చేశాడు, అదేవిధంగా యెహోషువాకు చేశాడు, యోనా గారికి చేశాడు. ఏమండి, ఎంతో మందికి చేసిన దేవుడు అండి. ఆగూరు చేస్తున్నాడు ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటిని అబద్ధములను. చూడండి ఎంత మంచి ప్రార్థన చూడండి. దేవా నా జీవితంలో ఒక్క అబద్ధం కూడా నేను మాట్లాడకుండా చేయదండి అంటున్నాడంట. అబద్ధానికి నన్ను దూరం చేసేయి. ఏమండి, మంచి ప్రార్థన కాదు చెప్పండి. నేను ఎప్పుడు పరిశుద్ధమైన మాటలే పలికేటట్లు చేయి. నాలో నీకు అసహ్యమైంది ఏవైనా ఉంటే నాలో చంపేసేయి, తీసేసేయి. నీకు నేను అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా ఉంటే నీకు ఇష్టం? భర్త భార్యకి, భార్య భర్తకి కాదండి. అనుకూలంగా ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. కానీ మనం మరింత అనుకూలంగా దేవునికి, నీ ఇల్లు నీకు అనుకూలంగా ఉంది, రావడానికి అనుకూలం, కానీ తలుపు కొద్ది కింద పెట్టారనుకోండి, వస్తున్నప్పుడు పోతున్నప్పుడు తగులుతుంది అనుకోండి, ఏం తిట్టుకుంటాం? ఎవడరా తలుపు చేసింది, వస్తే తగులుతుంది, పోతే తగులుతుంది. ఇంత చిన్నగా అవసరమా? 5 అడుగులే పెట్టారు, మనమేమో 5.5 ఉన్నాం. ఇంకా 6 అడుగులు ఉన్న పరిస్థితి ఏమి? ఇంకోని పోవాల పెట్టచ్చు కదా. జోసఫ్ గారు 6 అడుగులు ఉన్నారు అనుకుంటా. ఒకవేళ ఇంకా పెద్దవాళ్ళని 7 అడుగులు ఉన్నారనుకో. అలా ఉంటే ఏమనిపిస్తుంది? ఎవరు చేసింది ఇది అనుకుంటాం, అనుకూలం లేవనుకుంటాం. మనం వడ్డించేటప్పుడు చూడండి, మనకు ఒక పేపర్ ప్లేట్ లాంటిది పెడితే ఒక పక్క బరువు అయిపోయి కింద పడిపోతుంటే మనం ఇంత ఇబ్బంది పడతాం, అనుకూలం లేదనుకుంటాం. ప్రతి దాంట్లో అనుకూలం ఆలోచించి మనం దేవునికి మనం అనుకూలంగా ఉండాలి. మనం అందరూ అనుకూలంగా ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళు. అలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఏమండి, మనుషులు ప్రతి ఒక్కరు, ఏమండి మీరు ఏమని అనుకోండి, ప్రతి మనిషి నాకు ఐశ్వర్యం దయచేయి దేవా అని ప్రార్థిస్తారు. నాకు మంచి ఐశ్వర్యం కావాలి ప్రతి మనిషి అండి.
ప్రతి మనిషి ఐశ్వర్యవంతుడుగా ఉండాలి, ఎందుకంటే ఐశ్వర్యంలోనే ఆనందం ఉందనుకుంటారు. కానీ భక్తుడు ఏం కోరుకుంటాడంట? పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచే, వద్దే వద్దు తండ్రి అంటున్నాడు. నాకు ఐశ్వర్యం వద్దు అంటే లోపలేమో కావాలనుకుని బయట వద్దనుకోవడం కాదు ప్రేమ దేవుని వల్ల. రెండు రకాల ఆలోచనలు ఉండడం కాదు. ఒకనాడు సొలొమోను గారు ప్రార్థించారు. సొలొమోను ఏమని ప్రార్థించాడంట? దేవా తండ్రి నాకు జ్ఞానం దయచేయి దేవా అని ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇదిగో నీవేం అడగలేదు, ధనాన్నైనను నీ శత్రువుల ప్రాణాలైన అడక్క నువ్వు జ్ఞానాన్ని అడిగావు కనుక నీకు సమృద్ధిగా జ్ఞానాన్ని, జ్ఞానంతో పాటుగా నీకు ఏం చేస్తున్నాడు? ఇదిగో ధనఘనతలు కూడా ఇచ్చేస్తాను నేను. కాబట్టి దేవుడు ఏమిస్తాడు? దేవుడు జ్ఞానం అడిగితే జ్ఞానంతో పాటు ధనఘనతలు కూడా ఇస్తాడనే ఉద్దేశాన్ని పక్క పెట్టుకొని లోపల పెట్టుకొని ఆలోచిస్తూ నువ్వేమడిగావు? దేవా నాకు కూడా జ్ఞానం ఇచ్చి అనే అనుకో. అర్థమవుతుందా? అలా అడిగావనుకో, అలా అడిగితే ఆ మనసు దేవునికి తెలిసిపోతుంది, దేవుడికి తెలిసిపోతుందండి. దేవునికి దాచేది ఏమైనా ఉందా? ఏది దాగదండి. దేవుని ఎదుట ఏది దాచే అవకాశమే లేదు. అలాంటి వాడండి దేవుడు. అలాంటి దేవుని ఎదుట మనం కపటంతో ఇట్లా అడుగుదాం అట్లా అడుగుదాం కాదండి. ఇది అడుగుతున్నాడు భక్తుడు, నాకు పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు వద్దు తండ్రి. ఎందుకంటే నేను ఎంతకాలం ఉండగలను ఐశ్వర్యవంతుడుగా? ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే నేను నిజమైన ఐశ్వర్యం నాకు అక్కడ ఉంది. ఆ ఐశ్వర్యంలోకి వెళ్ళిపోతానండి. నాకు అక్కడ కావాలి ఐశ్వర్యం. ఇక్కడ చేసుకుని ఏం చేస్తాం? కొద్ది కాలం 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు ఉండే ఐశ్వర్యం మనకేలా? వద్దు. ఇక్కడ ఉండేది కోరుకోకూడదని ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. తగినంత నాకు ఆహారము అనుగ్రహించుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలించి నా దేవుని నామమునకు దూషించేవాడుగా అయితానేమో. నేను దొంగ కాకూడదు తండ్రి. నాకు ఎక్కువ ఆహారం వద్దు తండ్రి, తగినంత ఆహారం, నా కడుపుకు అవసరమైనంత ఆహారం చాలు, ఏ పూట కా పూట నన్ను పోషించి చాలు, నాకు ఎక్కువ వద్దు. ఏవి పక్షులు ఏ విధంగా కోరుకుంటే అలా, అంటే పక్షుల్లాగా కోరుకున్నాడంటండి. పక్షులు ఏమి కోరుకుంటాయండి? ఆహారం, తగినంత ఆహారంతో నన్ను పోషించు తండ్రిని కోరుకున్నాడు. ఒకనాడు ఏలియా అడిగాడండి, కాకులతో దేవుడు పోషించాడు, ఆహారాన్ని ఇచ్చి పోషించాడు, నీటినిచ్చి పోషించాడు దేవుడు. అలా దేవుడు అందరినీ కూడా పోషించగలిగిన సమర్థుడు. ఆ ఏలియా ఏమండి అత్యాసక్తితో ప్రార్థించడం వల్ల 3.5 సంవత్సరం పాటు ఏం చేశాడు? దేవుడు వర్షాన్నే ఆపేశాడు. వీళ్ళకు వర్షాన్ని ఆపేయి అనుకున్నాడు దేవా, వీళ్ళకు వర్షమే కురవకూడదు అనుకున్నాడండి దైవజనుడు. అనుకోని అత్యాసక్తితో ప్రార్థించడం వల్ల దేవుడు 3.5 సంవత్సరం పాటు ఏం చేశాడంట? వర్షాన్ని ఆపేశాడు. దైవ భక్తుల మనవి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. కనుక సంఘం ఆసక్తితో ప్రార్థిస్తే దేవుడు వింటాడండి. సంఘం ఒక కుటుంబం గురించి ఆసక్తితో ప్రార్థిస్తే, మనవి చేస్తే దేవుడు విని ఏం చేస్తాడు? విడుస్తాడు ప్రేమ దేవుని వల్ల. మరి మొదటి శతాబ్దంలో, ప్రారంభ శతాబ్దంలో పేతురు గారు ఎక్కడున్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థించేది సంఘం ప్రార్థించింది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు ఇంకొక వచనం చూపించి ముగిస్తారండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన పేతురు గారు చేయడం లేదు, సంఘం ప్రార్థిస్తుందండి. ఇక్కడ సంఘం ఎట్లా ప్రార్థిస్తుందంటే అత్యాసక్తితో. సంఘం యొక్క ప్రార్థన దేవుడు వింటాడు ప్రేమ దేవుని వల్ల. మనం ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి సురక్షితంగా వచ్చామంటే మీ అందరి ప్రార్థనలు దేవుడు విన్నాడు. మన ప్రార్థనలు దేవుడు విన్నాడు కనుకనే మనం ఎలా ఉన్నాం? సురక్షితంగా ఉన్నాం. లేకపోతే మనం అందరం సురక్షితంగా ఉండేవాళ్ళం కాదండి. దేవుడు వింటాడు. అత్యాసక్తితో ప్రార్థించడం వల్ల అక్కడ ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. దూతను దేవుడు పంపి ఏమండి అందరికీ నిద్ర వచ్చేటట్లుగా చేసి, ఆ దూత ఏం చేసి చెరసాలలో నుంచి పేతురు గారిని తీసుకుని వచ్చి
ఎక్కడైతే అపోస్తలులు ఉన్నారో వారి ఇంటి దగ్గరకు తీసుకొచ్చిందండి. అక్కడ ఒక చిన్నది గుర్తుపట్టింది, ఇదిగో బయట తలుపు తడుతున్నాడు ఆయన పేతురు. అవునా, పేతురు జైల్లో ఉంటాడు కదా? లేదండి, తీసుకొని వచ్చింది బయట. అంటే ప్రార్థనకున్న ఆశ్చర్యకార్యం చూడండి. ఎలాగైనా పేతురు బయటికి రావాలని సంఘం అంతా ఏం చేసిందంట? ఆసక్తిగా దైవజనుడి కోసం ప్రార్థించిందండి. దైవజనుడి కోసం ప్రార్థిస్తే దేవుడు వారి మనవి చివరిగా చూసుకున్నామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని చూడండి హెచ్చరించుచున్నాను. భక్తుడైన వాడు, క్రైస్తవుడైన వాడు, మరి ఎవరైనా కానీ ఈ ప్రపంచ మనుషులందరి కోసం ప్రార్థించారు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ కోసం మంచికి ప్రార్థించారు. మీ శత్రువులను ద్వేషించమని విన్నారు కదా ఒకప్పుడు. కానీ ఏం చేయాలంట? మీ శత్రువుల కోసం మీరు మీ పరలోకపు తండ్రి కుమారులు ఉన్నట్లు మీ శత్రువుల కోసం కూడా మీరు ప్రార్థించండి అంటున్నారు. అదే మాటని ఇక్కడ ఏమంటారు అంటే, చూడండి, మామూలుగా మాట్లాడుతూ చాలా మంది సర్వే జన సుఖినో భవంతు అంటారు. సర్వే జన అంటే చూడండి, మేము అందరి మేలు కోరుకుంటున్నాం అని. ఆ మాటను ఎప్పుడో బైబిల్ కూడా చెప్పింది. పిల్ల అందరి కోసం ప్రార్థించమనింది. ఒకసారి చదువుదామండి అన్నమాట. రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. అందరి కోసం ప్రార్థించండి. బైబిల్ ఎప్పుడో చెప్తుంది, అందరి కోసం ప్రార్థించండి, అందరి కోసం ప్రార్థించండి. మనం ప్రార్థన చేయాలండి, యాచన చేయాలి. యాచన అంటే అడుక్కోవడం అర్థం. దేవుణ్ణి అడగాలి. దేవునికి మన వైపు మేలు చేయమని అడగాలి, అందరి కోసం అడగాలి. ఏమండి, ఈరోజు సైనికులు ఉన్నారు. సైనికులు వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతుంటారు చూడండి భూమి మీద. వారు ఎవరి రక్షణ కోసం ఉన్నారు? వాళ్ళంతా కూడా మన రక్షణ కోసం ఉన్నారు. మనకు రక్షణ చేస్తున్న ఆ సైనికుల కోసం కూడా మనం ప్రార్థించాలి. దాంట్లో ఎన్నో క్యాడర్స్ ఉంటారండి. భోజనాలు చేసే వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, ఏమండి, ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, గాయాలు తగిలిన వాళ్ళు ఉంటారు, చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, ఎన్నో సమస్యలతో ఉన్నారు. మనకన్నా అధ్వానంగా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి అందరూ కూడా. వైద్యులు ఉంటారు, వైద్యులకు కూడా మంచి జ్ఞానం కావాలని మనం ప్రార్థించాలి. కాబట్టి ప్రజలందరి కోసం మనం ప్రార్థించేవారుగా కనుక మనం ప్రార్థిస్తే దేవుడు మన మొర ఆలకిస్తాడు, మనల్ని శోధనల నుంచి బయటపడేస్తాడు. అదేవిధంగా అందరి కొరకు ప్రార్థించమని దేవుడే కోరుతున్నాడు. దేవుడే మన ఎదురు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు ఒక క్రమశిక్షణ నేర్పుతున్నాడు, మనకు ఒక మంచి చెబుతున్నాడు, మంచి మార్గం చెబుతున్నాడు. అందరినీ ప్రేమించేవాడుగా, అందరినీ నువ్వు కూడా రక్షించేవాడుగా ఉండాలి. నువ్వు నాకు రక్షణ కావాలి అనుకుంటే, నువ్వు పరలోకానికి చేరాలి అనుకుంటే మార్గం ఏది? ప్రార్థన. కనుక ప్రార్థనను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయక మరి ప్రతిరోజు ప్రార్థించుకుంటూ అనేక మార్లు ప్రార్థిస్తూ అందరి కొరకు ప్రార్థిస్తారని మరి ఈ పాఠాలని మరి ఇంకా కొన్ని పాఠాలుగా మార్చుకొని చాలా మంచి మంచి విషయాలు అన్నవి ఈ పాఠాల్లో ఉన్నాయి. కనుక మరొక భాగాన్ని కూడా మనం విన్నామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు స్తుతిస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి తండ్రి ఆహ్వానించిన మరి కుమారుడు తండ్రి ఆది సభ్యుల దంపతులను తండ్రి దీవించండి, ఆశీర్వదించి. అదేవిధంగా తండ్రి ఈ కుటుంబంలో తండ్రి మరి మంచి పిల్లల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ ఘనత నిమిత్తం ఉండే పిల్లలుగా తండ్రి మరి ఆది మంచి సంతానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి సంఘానికి చేదోడు వాదోడుగా ఉండే పిల్లలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఘనత నిమిత్తమై తండ్రి వాడబడే పిల్లలుగా ఉండడానికి తీర్చేయండి. అదేవిధంగా తండ్రి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుమార్తెను కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరతలు తీర్చండి. అదేవిధంగా తండ్రి ఏ సమస్యలు ఎదిగిన మీ కుటుంబాలు ఉన్నాయో
ఆ సమస్యలన్నీ తీర్చిదండి. మంచి స్వాంతనాన్నిచ్చి మంచి కుటుంబాలుగా ఏదైనా మీ పిల్లలుగా తండ్రి అవన్నీ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. మీరు మా మొర ఆలకించి తండ్రి ఆ కుటుంబాలకు తండ్రి స్వాతంత్రం కలిగించమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా తండ్రి మరి విన్న మాటలు తండ్రి మరి నిష్ప్రయోజనం కాకుండా తండ్రి ప్రతిరోజు ప్రతి వారం తండ్రి మేమందరం కూడా నాయన ఎల్లప్పుడూ మేము ప్రార్థనలో ఉండాలని సహాయం చేయండి. అందరి కొరకు ప్రార్థించమన్నారు. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం. రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం, రాజుల కోసం ప్రార్థిస్తున్నాం. ఎన్నో ఫైనాన్స్ ప్లానింగ్లు వేసుకుని తండ్రి మరి ప్రపంచంలో తండ్రి ఈ దేశాన్ని ముందు రోజులో నిలబెట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తండ్రి. మరి ఎంతోమంది తండ్రి నాకు లేని వారిని తండ్రి అందరినీ కూడా నైనా మంచి ఆహారం అనుభవించాలి, మంచి జీవితాన్ని అనుభవించాలి, మంచి నిద్రను అనుభవించాలి. అదేవిధంగా తండ్రి ఎన్నో ఆపరేషన్లు చేస్తుంటారు. ఎంతో జ్ఞానయుక్తంగా తండ్రి ఎంతో మంది డాక్టర్లు తండ్రి ప్రయత్నిస్తున్నారు. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎవరైతే తండ్రి అనాథులుగా ఉన్నారో వారందరూ కూడా నాయన మరి వారు అనాథులు కాదని మీరు ఉన్నారని తెలుసుకుని తండ్రి భూమి మీద మరి మీకోసం బ్రతికేవారని చెప్పి ప్రార్థిస్తున్నాం. అది మేమందరం కూడా నాయన కలిసికట్టుగా ఉంటూ అనేక కుటుంబాల్లో తండ్రి మీ గురువాకులు వింటూ నేర్చుకుంటూ గ్రహిస్తూ తండ్రి మా జీవితాన్ని ఫలప్రదం వైపు తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అది సమస్త గ్రంథంలో మీకు ఆరోపిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.